ఏపీలో ఉచిత ఇసుక. అవును, ఏపీలో మళ్ళీ ఉచిత ఇసుక అయితే పంపిణీ చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక అయితే పంపిణీ చేయబోతున్నట్లుగా చెప్తున్నారనమాట. సో మీరు చూసుకుంటే జగన్ పాలనలో ప్రజలకు తగినంత అభివృద్ధి ఏంటి? జనం నెత్తిన 13 లక్షల కోట్ల అప్పు అయితే పెట్టాడు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులు మింగేస్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇసుక ఉచితంగా అయితే ఇవ్వబోతున్నాం. గోదావరిలో ఇసుక ఉంటుంది, పక్కనే ఉన్న పాలకొల్లో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్ నాయకుడు. ఇసుక విధానాన్ని నిష్ఠారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెదేపా హయాంలో ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకి ఇస్తే వైకాపా 5000 చేసిందని చెప్పేసి అన్నారు. మిగిలిన 4000 ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి అన్నారు. సో అందువల్ల ఉచిత ఇసుక అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను.